జూపల్లి సారు మంత్రికి ఆయనకు ఎన్నో పనులుంటాయి. రోజు మస్తు బిజీగా తిరుగుతుంటాడు. అయినా కానీ ఓ స్కూల్కి పోయిండు. ఆడ సౌలతులు ఎట్లున్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు అరుచుకుందాం అనుకున్నారు. అయితే ఆడికి పోయినాక పాపం గిడొక చెల్లె మస్తు ఏడుస్తున్నది. ఇక అప్పుడు సారు ఏం చేసిండ్రో చూడుండ్రి. మంత్రి జూపల్లి సారుకు పాలించడమే కాదుల్లో పిల్లల్ని లాలించుడు కూడా బగ్గనే తెలుసు. అందుకే కస్తూరిబా బాలికల స్కూల్కి పోయిన మంత్రి సారుకు ఇంగో ఈ షెల్లె ఏడ్చుకుంటా కనబడితే దగ్గరకు తీసుకొని, ఏడవద్దు బిడ్డ, ఇక్కడనే మంచిగా దోస్తులు ఉంటారు, మంచి తిండి పెడతారు, ఆడిస్తారు, చదివిస్తారు, మంచిగా ఉంటది అని నచ్చ చెప్పిండు. ఇంకేంద్రా చిట్టి, ఏడవకిగా. అయినా కూడా ఈ షెల్లె ఊకుంటలేదని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ నెంబర్ తీసుకుని డైరెక్ట్ సారే మాట్లాడిండు. వరలక్ష్మి, నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామ్మా. మీ పాప నుంచి మాట్లాడుతున్నా. శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి 2 గంటలు గడిపోవాలా. అంతేకాదుల్లా, మీ ఇంట్లో ఎన్ని రోజులు చికెన్ పెడతారు? ఇడనైతే నెలకు 6 సార్లు పెడతారు, మంచిగా ఉంటది. కాకపోతే మీరు శనివారమో ఆదివారమో వచ్చి చూసుకోవాలని చెప్పిండు. మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి, చికెన్ గానీ మటన్ పెడతావు? ఎప్పుడైనా నెల కింద కానీ పెడతావు? ఇక్కడ కూడా ప్రతి వారం కూడా 6 సార్లు, వారం కాదు 5 రోజులకు ఒకసారి, 5 రోజులు 6 అంటే 5 రోజులకు ఒకసారి చికెన్ మటన్ పెడుతున్నాడు. అటే ఇంకా అందరి పిల్లలతో మాట్లాడి వాళ్ళకు క్లాస్ కూడా చెప్పిండు. పరిశుభ్రమైన గాలి ఉండాలి, అంటే కాలుష్యం ఉండొద్దు. కాలుష్యం ఎట్లొస్తుంది? ఇది నాగర్ కర్నూలు జిల్లా కొల్లూరులో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాల. ఇడికి చూద్దామని పోయిన మంత్రి సారు 5వ తరగతి చదువుతున్న అభినయ అనే ఈ షెల్లను ఇట్లా దగ్గరికి తీసుకొని భయపడొద్దని చెప్పిండు. ఇట్లా పిల్లల మీద మంత్రి జూపల్లి సార్ చూపిస్తున్న ప్రేమకు టీచర్లు కూడా సంబరపడబట్టిర్రు.